ఆదిలాబాద్ జిల్లా బోత్లో వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇబ్బందులు తప్పవు. వంట చేసుకోలేము, కడుపు నిండా తినలేము, కంటి నిండా నిద్రపోలేమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపు నీరు ఎండలో చేరి నిలబడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని, తమలాంటి వాళ్లను ప్రభుత్వం గుర్తించి పక్కా ఇళ్ల నిర్మాణం చేయాలని తెలిపారు. ఇది పేరుకే న్యూ కాలనీ, కానీ ఈ కాలనీ ఏర్పడి ఎన్నో సంవత్సరాలు గడిచాయని, ఎన్నో ప్రభుత్వాలు మారినా తమ పరిస్థితి మారడం లేదని మండిపడ్డారు. ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డాయి అని అంటే ఇళ్ళల్లో వంట చేసుకొని తినరాదు, నిద్ర ఓరాదు, పాములు, తేళ్ళు, జెర్రీలు, సుందెలకలు, చుట్టుపక్కల గడ్డి మొత్తం చిత్తడి బురద. మరి వీళ్ళందరి పరిస్థితి, ఆర్థిక పరిస్థితికి ఇంత ఒకవేళ మీరే వచ్చి స్వయంగా ఇంత చూసినట్లయితే వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అంటే రెక్కాడితే కానీ డొక్కాడది. రోజు 100, 200, 250 కూలీ చేసుకునేటోళ్ళు. ఆ కూలీ పనులు కూడా ఇప్పుడు ఎక్కువగా దొరుకుతలేవు. చాలా నిరుపేదస్తులు వీళ్ళంతా. మరి ప్రభుత్వము ఏవైతే ఇండ్లు ఇస్తున్నాము మరియు ఇతర సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అని చెప్తుందో అలాంటి సంక్షేమ పథకాలు కానీ ఇండ్లు కానీ ఇలాంటి పేదలకు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అదే రకంగా ఇక్కడ కరెంటు కాంబలు కానీ, నీటి వసతి, తాగునీటి వసతి కానీ ఇలాంటివేవి కూడా లేవు. కాబట్టి దయచేసి గౌరవనీయులైన ఎంఆర్ఓ, ఎంపీడీఓ లేదా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులకు వీరి విషయాన్ని తీసుకెళ్ళి వీరికి న్యాయం జరిగేలా చూడాలి. అదే రకంగా ఈ వాట్సాప్ గ్రూపు కానీ సోషల్ మీడియా వేదికగా తమరితో మనవి చేయనది ఏమంటే, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులారా, మీరు ఇలాంటి పేదల పట్ల చిత్తశుద్ధితోటి వీళ్లకు సరైన న్యాయం చేస్తే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు అని మనవి చేసుకుంటున్నాం. ఇది 10 ఏళ్ళ కాలం అవుతున్నది ఉంటున్నాం, కానీ నీళ్ళు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. ఒక్కళ్ళన్నా పట్టించుకున్న మానవులు లేరు. మాకు ఇల్లు కావాలని పోతున్నాం సక వాళ్ళు పట్టించుకుంటలేరు. నీళ్ళల్లో ఈత కొట్టినట్లు ఉంటున్నాము, ఒక్కళ్ళన్నా పట్టించుకుంటలేరు. న్యూ కాలనీ 15 బ్లాక్లోనిది కొత్త గలి ఆయన అంటారు. దీన్ని మొత్తం రేకులు వేసుకున్న ఇళ్ళ 14 వచ్చినాయి. ప్రజాప్రతినిధులు ఉండి సుగా వాళ్ళు వస్తలేరు, చూస్తలేరు. ఆఫీసర్స్ వాళ్ళు వచ్చిన ఆఫీసర్స్ కూడా పట్టించుకుంటలేరు, ఆఫీసర్స్ వస్తలేరు. ఇప్పుడు ఇలా హిందూస్గా లేవు. ఇదే రేకులో ఇదే 10 నెలలు ఇస్తేనే ఉన్నారు. అంటే నిధి వస్తలేదు, ఇంటి అన్నం పోతలేదు. ఎక్కడ 100 రూపాయల పని చేస్తే ఏమొస్తుంది?